పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ ఒక ఫార్మాసిటీ విషయమే కాదు, మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం, కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది, రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు, మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూతులు 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై, ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే రాదు. 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెలలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. 2 ముఖ్యమైన కార్యక్రమాలు. ఒకటి నిన్ననే ప్రారంభమైంది SIR అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాని గురించి ఒక 2 ముక్కల్లో నేను మీకు చెప్తా. SIR అంటే పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేదేం లేదు. ఓటర్ లిస్టుని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోచే కార్యక్రమం SIR. నెక్స్ట్ స్లైడ్. అలా ఏముండదు. కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చేర్పించాల, ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు తీసేయాల. అట్లాగే ఎవరైనా మీ ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఆడికి పోతే పెళ్లి చేసుకొని ఇక్కడ ఓటు తీసేయాలా, అత్తగారింట్లో రాయించాలా. అట్లాగే మీ ఇంటికి కొత్త కోడలు వస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఓటు తీసేయాలి, మీ ఇంట్లో రాయించాలి. ఓటు అటు ఇటు మారినప్పుడు లేదా ఎవరైనా కిరాయికి ఇక్కడికి వెళ్ళి ఇంకొకడికి షిఫ్ట్ అయినారనుకో, కిరాయికి ఉండేటోళ్ళు, వాళ్ళ ఓటు ఇక్కడ తీసేయాలి, ఇంకొకడ రాయాలి. ఇదంతా కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా, బూత్ లెవెల్ ఏజెంట్లు ఒకసారి